హలో ఫుడీస్, ఈరోజు నేను సాంబార్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను సాంబార్కి కావాల్సిన కందిపప్పు 1 కప్పు తీసుకుని కడిగి పెట్టుకుని కుక్కర్లో పెట్టుకున్నాను. ఇందులోని 1 స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని పక్కన స్టవ్ మీద బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే పక్కన స్టవ్ వెలిగించుకుని నేను సాంబార్ చేయబోయే గిన్నెని పెట్టుకున్నాను. ఈ గిన్నె హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చిని ఆయిల్ యాడ్ చేయండి. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు సాంబార్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తాలింపు మాడకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇందులో నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకుని పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్ సాంబార్లో వెరీ టేస్టీగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు 2 పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 చిల్లీ కూడా తీసుకుంటున్నాను, గ్రీన్ చిల్లీ. ఆ తర్వాత రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 దొండకాయ ముక్కలు అంటే 4 కాదు, నేను 4 కాయలు తీసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాల్సినవి తీసుకుని యాడ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత 4 బెండకాయలు తీసుకుని పొడవుగా ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వీటన్నిటిని బాగా కలిపి ఆ తర్వాత టొమాటో తీసుకోవాలి. పెద్ద సైజు టొమాటో ఉంటే పెద్ద సైజు తీసుకోండి. ఒకవేళ లేకపోతే 2 టొమాటోలు తీసుకుని పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని ఆ తర్వాత వెజ్జెస్కి క్వీన్ నేను 4 వంకాయలు తీసుకుని పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. మనం వెజ్జెస్ని తగినంత మోతాదులో తీసుకుంటేనే మన సాంబార్కి చాలా టేస్టీనెస్ని ఇస్తుంది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుమ్మడికాయ అందరికీ చాలా ఇష్టం కదా, గుమ్మడికాయ సాంబార్ మాట ఇది. సో కొద్దిగా గుమ్మడికాయ ముక్కలు తీసుకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలియబెట్టుకొని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు నేను మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ వీటిని బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా బాయిల్ అయింది. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటికి పట్టే విధంగా మనం బాగా కలిపి పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన ఉడకనిద్దాం. ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాం. సాంబార్కి మంచి కలర్ని ఇస్తుంది పసుపు. సో ఇందులోనే నేను బాగా మెత్తగా ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. వీటిలో కొద్దిగా మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం చిక్కగా ఇష్టం, సో మీకు పలుచగా కావాలంటే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇంట్లో చేసి పెట్టుకున్న సాంబార్ పొడిని 3 టేబుల్ స్పూన్ నేనే యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో నేను నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. టేస్ట్ ఆఫ్ నేచర్ అనే ఛానల్లో ఉంటుంది, చూడండి. అలాగే ఇందులో కొద్దిగా చింతపండు వాటర్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని బాగా ఉడికేంత వరకు కలుపుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా బెల్లం ముక్క, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నాకు స్పైస్ కావాలి కాబట్టి కొద్దిగా
వేసుకున్నాను. మీకు స్పైస్ అంత నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు వీటంతటిని బాగా మరిగేంత వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను సాంబార్కి తాలింపుని వేస్తున్నాను. ముందుగా ఒక చిన్న తాలింపు వేసుకోవడానికి గిన్నె తీసుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లి తీసుకుని బాగా స్మాష్ చేసుకుని ఆయిల్ మరిగాక అందులో వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. వీటంతటిని బాగా ఫ్రై అయ్యాక సాంబార్లో వేసుకొని వెంటనే మూత పెట్టేయాలి. అప్పుడే ఈ అరోమా సాంబార్ మొత్తం వస్తుంది. ఈ తాలింపు నుండి వచ్చే అరోమాని మొత్తం సాంబార్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ నేచర్. ప్లీజ్ సపోర్ట్ మీ. దిస్ is my new channel. Yeah, this is the సాంబార్. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ పెట్టాను, ఒకసారి చూడండి.